వచ్చేసి సిఏ ఫైనల్లో బేసిక్ కాన్సెప్ట్స్లో ఉన్న ఎగ్జాంపుల్స్, టోటల్ క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ ఇల్లుస్ట్రేషన్స్ వాటి గురించి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే బేసిక్ కాన్సెప్ట్లో అండర్ సెక్షన్ 10.15.4Hలో ఈ అండ్ సెక్షన్ 10 అనేది మొత్తం ఎగ్జామ్షన్ గురించే డీల్ చేస్తుంది. ఏవైతే ఇంట్రెస్ట్ పేయబుల్ బై పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉంటాయి కదా, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఉన్నావనుకో, సచ్ బాండ్స్ కొన్ని బాండ్స్ని, కొన్ని డిబెంచర్స్ని అండ్ కొన్ని కండిషన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసి ఉంటుంది ఆ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ గ్యాజెట్లో. ఆ బాండ్స్లో ఆ డిబెంచర్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసింటే ఆ పబ్లిక్ కంపెనీ మనకి ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. ఆ ఇంట్రెస్ట్ ఆ కంపెనీ మనకి పే చేసినప్పుడు మనకు వచ్చిన ఇంట్రెస్ట్ అనేది ఎగ్జామ్ట్ అవుతుంది, అంటే మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అది ఎగ్జాంపుల్ 1లో చెప్తాది. అవి కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్ కండిషన్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసి ఉండాలి అఫీషియల్ గెజెట్లో. అట్లాంటి బాండ్స్ అండ్ డిబెంచర్స్లో మీరు కన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎగ్జామ్షన్ అనేది వస్తుంది అండర్ సెక్షన్ 10.15.4Hలో. అండ్ సిబిడిటీకి ఆల్సో ఎంపవర్ టు మేక్ అండ్ అమెండ్ రూల్స్, అంటే అది కావాలనుకుంటే ఇంకా చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ చేయొచ్చు. సిబిడిటీకి ఆ పవర్ అనేది ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2లో ఏం చెప్తారంటే అండర్ సెక్షన్ 35CCDలో ద సిబిడిటీకి పవర్ ఉంది గైడ్ లైన్స్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి. ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి సంబంధించి అప్రూవల్ ఇవ్వడానికి అండర్ సెక్షన్ 35CCDలో డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ కేస్ లాస్ చదివేది అనేది ఇంపార్టెంట్ అని చెప్పిన, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 చూద్దాం. ఎగ్జాంపుల్ 3లో ఏం చెప్తారంటే ఒక కేసులా సుప్రీం కోర్ట్ ఇన్ సిఐటి వర్సెస్ రాజేంద్ర ప్రసాద్ మూడి. ఇందులో ఏం చెప్తారంటే సెక్షన్ 57(3) ఏం చెప్తారంటే మీరు ఏమన్నా ఇన్కమ్స్ వస్తున్నాయి అనుకోండి, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ నుంచి, అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అంటే 5th హెడ్, ఆ హెడ్ నుంచి మీకు ఇన్కమ్ వస్తుంటే ఆ ఇన్కమ్కి అదర్ సోర్స్ అది అదర్ ఇన్కమ్ కదా. మీకు మామూలుగా అయితే ఎక్స్పెండిచర్కి ప్రొవైడ్ చేయాలంటే పీజీబీపీ ఇన్కమ్లో అయితే మీరు ఎక్స్పెండిచర్ని క్లెయిమ్ చేయొచ్చు. బట్ ఈ సెక్షన్ 57 ఏం చెప్తారంటే మీరు అదర్ ఇన్కమ్లో వేసినప్పటికీ మీరు కొన్ని డిడక్షన్స్ కొన్ని ఎక్స్పెండిచర్కి అడ్మిషబుల్ చేస్తుంది డిడక్షన్ చేసుకోవడానికి. బట్ ఆ ఎక్స్పెండిచర్ అనేది క్యాపిటల్ నేచర్లో ఉండకూడదు. మొత్తం ఎక్స్క్లూజివ్లు ఈ ఇన్కమ్ ఎర్న్ చేయడం కోసమే ఉంటే మీకు డిడక్షన్ అనేది వస్తుంది అనేది సెక్షన్ 57(3) డీల్ చేస్తుంది. అంటే మీరు పెట్టిన ఎక్స్పెండిచర్కి ఆ ఇయరే మీకు ఇన్కమ్ వచ్చినా రాకున్నా సంబంధం లేదు. మీరు ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యింటే ఫర్ ది పర్పస్ ఆఫ్ రెస్పెక్టివ్ ఇన్కమ్కి సంబంధించి ఆ ఎక్స్పెండిచర్ని మీరు క్లెయిమ్ చేయొచ్చు సెక్షన్ 57(3)లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నా, షేర్స్కి సంబంధించి డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది, అది నా అదర్ ఇన్కమ్ అవుతుంది. నాతో అమౌంట్ లేదు, ఆ అమౌంట్ని నేను బారోయింగ్ చేసిన. బారోయింగ్ మీన్స్ వేరే వాళ్ళ కాడ నుంచి తీసుకున్నా. వేరే వాళ్ళ కాడ నుంచి తీసుకుంటే నేను ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి కదా, ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తాను. అండ్ నేను ఈ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన కాబట్టి నాకు ఈ ఇయర్లోనే డివిడెండ్ రాకపోవచ్చు. మీన్స్ ఆఫ్టర్ సెప్టెంబర్ చేసిన అనుకోండి, కంపెనీస్ ప్రాబబిలీ సెప్టెంబర్ అక్టోబర్లో డివిడెండ్స్ పే చేస్తారు. నేను నవంబర్లో ఇన్వెస్ట్మెంట్ చేసినాను, బట్ మార్చి వరకు నాకు ఎక్స్పెండిచర్ ఇంట్రెస్ట్ అయితే పేమెంట్ చేయాలి. నేను ఇన్వెస్ట్మెంట్ ఏదైతే తెచ్చుకున్నానో డివిడెండ్ ఈ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఆ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఈవెన్తో నాకు ఇన్కమ్ అనేది రాకున్నప్పటికీ నేను ఈ ఎక్స్పెండిచర్ని క్లెయిమ్ చేయొచ్చు అండర్ సెక్షన్ 57లో. ఇది కేసులా జరిగింది సుప్రీంకోర్టు వర్సెస్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ లాస్ట్కి వస్తే ఎగ్జాంపుల్ 4, 5, 6 అన్నీ ఒకటే చూడండి. 4th ఏం చెప్తారంటే సెక్షన్ 80GGB అండ్ 80GGC అనేది మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఉంటుంది కదా, మీరు ఏదైనా కాంట్రిబ్యూషన్ చేసినా అనుకోండి, బై కంపెనీ అయ్యుండొచ్చు, ఆ అదర్ పర్సన్ కావచ్చు, అంటే పొలిటికల్ పార్టీస్కి, ఆ పొలిటికల్ ఎలక్ట్రల్ ట్రస్ట్కి కన్నా మీరు కాంట్రిబ్యూషన్ చేస్తే మీరు డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు 80GGB 80GGCలో. 80GGB అన్నప్పుడు కంపెనీ, 80GGC అన్నప్పుడు ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్. సో వీళ్ళు కన్నా కాంట్రిబ్యూషన్స్ చేస్తే ఇందులో డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు అనేది ఈ సెక్షన్ డీల్ చేస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే డిడక్షన్ క్లెయిమ్ చేయాలనుకున్నారో ఆ డిడక్షన్ అమౌంట్ అనేది మొత్తంగా మీరు కంపల్సరీగా బ్యాంక్ ఆర్ వేరే దాంతో కానీ పే చేయాలి, కానీ క్యాష్లో పేమెంట్ చేయకూడదు. అప్పుడే మీకు డిడక్షన్ అనేది వస్తుంది ఈ సెక్షన్లో జీజీసీలో. నెక్స్ట్ దానిలో చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ 5లో చెప్తారు మీరు కాంట్రిబ్యూషన్ చేయాలనుకుంటే కంపల్సరీగా త్రూ బ్యాంకులోనే పేమెంట్ చేయాలి, క్యాష్లో పేమెంట్ చేస్తే రాదు. నెక్స్ట్ 80GGC ప్రొవైడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 80GGB 80GGC పొలిటికల్ పార్టీ మీన్స్
పొలిటికల్ పార్టీ రిజిస్టర్ అండర్ సెక్షన్ 29A. పొలిటికల్ పార్టీ అంటే ఏమంటే కంపల్సరీ అది రిజిస్టర్ అయి ఉండాలి. పొలిటికల్ పార్టీకి ఎలక్టోరల్ ట్రస్ట్కి డిఫరెన్స్ ఏమంటే పొలిటికల్ పార్టీ అంటే ఒక పార్టీ అయి ఉండొచ్చు. లైక్ ఇప్పుడు మనకి చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీఎస్ కాంగ్రెస్ పార్టీ, అట్లా పార్టీ పేరు తీసుకుంటాము. ఎలక్టోరల్ ట్రస్ట్ అంటే అది జనరల్ ఫండ్. మీరు అమౌంట్ ఎలక్టోరల్ ట్రస్ట్కి పంపిస్తే ఆ ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది పార్టీస్కి పంపిస్తుంది. 4, 5, 6 ఎగ్జాంపుల్లో చెప్పినది 80GGB 80GGC గురించి చెప్తారు. నెక్స్ట్ 6 ఎగ్జాంపుల్ 7. ఎగ్జాంపుల్ 7లో సెక్షన్ 43B గురించి చెప్తుంది. 43Bలో ఏం జరుగుతుందంటే 43B అనేది అది స్టార్ట్ అయ్యేటప్పుడే నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కాంట్రరీ టు ఇన్ ఎనీ అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ అని స్టార్ట్ అవుతుంది. అంటే వేరే యాక్ట్లో ఆర్ వేరే ప్రొవిజన్స్లో ఉన్నదాన్ని ఇది బేస్ చేసుకోరు, దాని మీద డిపెండ్ కాకుండా ఇదంతకే ఇది చెప్తాది. ఇందులో ఏం చెప్తారంటే ఏవైతే మీరు డిడక్షన్స్ క్లెయిమ్ చేయాలనుకుంటే కంపల్సరీగా మీరు యాక్చువల్ పేమెంట్ జరిగి ఉంటేనే మీకు డిడక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనేది చెప్తాది. ఎక్స్పెండిచర్ అంటే కొన్ని ఓన్లీ సర్టెన్ పేమెంట్స్ క్లెయిమ్ ఎక్స్పెండిచర్లో ఆ ఇయర్లో మీరు పేమెంట్ చేసి ఉంటేనే మీరు క్లెయిమ్ చేయాలి. మీరు ఎప్పుడైనా ఇంకర్ కానీ ఆ లైబిలిటీకి సంబంధించిన ఎప్పుడైనా ఇంకర్ కానీ అంటే అక్రూవ్ బేసిస్లో మేము ఇంకర్ అయినాము అంటే మీరు అప్పుడు ప్రొవైడ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాట్యుటరీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఇప్పుడు జిఎస్టీ లైబిలిటీ ఉంటుంది, జిఎస్టీ పేమెంట్ ఉంటుంది. జిఎస్టీ పేమెంట్ అనేది మార్చి మంత్కి అక్రూడ్ అవుతుంది. మార్చి మంత్ మీరు ఏప్రిల్లో రిటర్న్ వేసేటప్పుడు మీరు ఫైల్ చేస్తారు. అంటే ఏప్రిల్ 20కి మీరు పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసిన ఇయర్ ఏప్రిల్లో పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్లోనే మీరు క్లెయిమ్ చేయాలి. అది సెక్షన్ 43B డీల్ చేస్తుంది. సర్టెన్ ఎక్స్పెండిచర్కి కంపల్సరీ యాక్చువల్ పేమెంట్ జరిగినప్పుడే మీరు క్లెయిమ్ చేయాలి అనేది చెప్తాది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎగ్జాంపుల్ నెంబర్ 8. ఎగ్జాంపుల్ నెంబర్ 8 ఏం చెప్తుంది అంటే ఏ బ్యాంకర్ ఆర్ ఫైనాన్షియల్ డీలింగ్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆర్ సేల్ ఆఫ్ షేర్స్ ఆర్ సెక్యూరిటీస్, షిప్ బ్రోకర్స్, పర్చేజ్ ఆఫ్ షిప్స్ ఇన్ హిజ్ ఓన్ నేమ్స్ అండ్ షేర్ బ్రోకర్స్. అంటే ఇక్కడ బ్యాంకర్స్ ఫైనాన్షియల్ కొంతమంది ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ని డీల్ చేస్తుంటారు కదా, ఆ షేర్స్ ని సేల్ చేయడం, సెక్యూరిటీస్ ని పర్చేజ్ చేయడం ఇట్లా చేస్తుంటారు. ఇట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే వాళ్ళు ఉంటారో ఆ షేర్స్ కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ని డీల్ చేస్తుంటారు కదా, ఆ షేర్స్ ని సేల్ చేయడం, సెక్యూరిటీస్ ని పర్చేజ్ చేయడం ఇట్లా చేస్తుంటారు. ఇట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే వాళ్ళు ఉంటారో ఆ షేర్స్ కి సంబంధించి వాళ్ళ ఓన్ అకౌంట్ ఆర్ వాళ్ళ ఓన్ గా పర్చేజ్ చేస్తుంటే వాళ్ళ ఓన్ నేమ్ పైన పర్చేజ్ చేసుకుంటా, సేల్ చేసుకుంటా అట్లనే ఉన్నాయనుకోండి, కాన్స్టిట్యూట్ అయినా అనుకోండి, రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంటే అది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ కింద తీసుకొని అది బిజినెస్ కింద తీసుకుంటాము. బట్ వేరియస్ ఇన్ కేస్ ఆఫ్ బిల్డింగ్ అండ్ ల్యాండ్లో ఉన్నప్పుడు అవి ఈవెన్తో వాళ్ళు ట్రేడర్స్ ఇన్ షేర్స్ ఉన్నప్పటికీ అవి బిల్డింగ్ అండ్ ల్యాండ్స్ అనేది క్యాపిటల్ అసెట్గా ట్రీట్ చేస్తాము. అండ్ ఆ క్యాపిటల్ అసెట్ ని మనం స్టాక్ ఇన్ ట్రేడ్ గా తీసుకోవాలి. ఇప్పుడు బిల్డర్స్ ఉన్నాయనుకోండి, బిల్డర్స్ వాళ్ళ ఓన్ పైన ఆ బిల్డింగ్స్ ల్యాండ్స్ తీసుకున్నప్పటికీ అది స్టాక్ ఇన్ ట్రేడ్ గా తీసుకుంటాము. బట్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంకర్స్, ఫైనాన్షియర్స్, షేర్స్ బిజినెస్ చేసేవాళ్ళు షేర్స్ వాళ్ళ నేమ్ పైన తీసుకొని ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటే అది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ కింద తీసుకుంటాము. సో 2 కేసెస్ లో ఓన్ నేమే ఉంటుంది, బట్ షేర్స్ లో వచ్చేసి బిజినెస్ గా తీసుకుంటాము, ఇక్కడ బిల్డింగ్ అండ్ దానిలో వచ్చేసి స్టాక్ ఇన్ ట్రేడ్ గా తీసుకుంటాము. ఇది ఎగ్జాంపుల్ 8 లో చెప్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9 చూద్దాం. ఎగ్జాంపుల్ 9 లో ఏం చెప్తారంటే ఒక టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ ఏ హూ ఈజ్ నాట్ అప్టింగ్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 115BAC. 115BAC అంటే ఇది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అంటే ఇప్పుడు మనకి ఇంప్లిమెంటేషన్ లో 2 ట్యాక్స్ రెజ్యూమ్స్ ఉంది. ఒకటి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్, ఇంకోటి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. వచ్చేసి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఒక 3 రేట్స్ ఉంటాయి, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఇంకా కొన్ని రేట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే 5 ఇంక్రీజ్ అవుకుంటూ వెళ్తాది. అట్లా ఇప్పుడు ఈ పర్సన్ మిస్టర్ ఏ అనే పర్సన్ ఆప్టింగ్ చేసుకోలే 115BACని. 6 lakhs అతని యొక్క ఇన్కమ్ అండ్ ట్యాక్స్ పేయబుల్ ఆన్ ఇట్స్ ఇన్క్లూడింగ్ సెస్ వచ్చేసి 33,800 అతనికి ట్యాక్స్ పేయబుల్ వస్తుంది. సో తనకి యావరేజ్ రేట్ వచ్చేసి 5.63 అవుతుంది. 6 lakhs పైన 33,800 ఎట్లా వస్తుంది అంటే 6 lakhs లో ఫస్ట్ 5 lakhs పక్క తీసేసి 1 lakh తీసుకోండి. 1 lakh పైన 20% వేయండి. 1 lakh పైన 20% వేస్తే మీకు 20,000 వస్తుంది. 20% 20,000 వస్తుంది. అండ్ రిమైనింగ్ 5 lakhs లో 2,50,000 తీసేసి 2,50,000 పైన
2,50,000 పైన 5% అండి 12,500 వస్తుంది. 20,000 ప్లస్ 12,500 వేస్తే 32,500 వస్తుంది. ప్లస్ సెస్ వచ్చేసి 4% వేస్తే మీకు 33,800 వస్తుంది. ఇప్పుడు దాని యావరేజ్ రేట్గా కన్నా మీరు తీసుకుంటే యావరేజ్ రేట్గా అంటే ఎట్లా అంటే 33,800 డివైడెడ్ బై 6 lakhs కన్నా మీరు వేస్తే యావరేజ్ రేట్ వచ్చేసి 5.63 వస్తుంది. ఇది మీకు యావరేజ్ రేట్ కదా. అతనికి ఇండివిజువల్ కి యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ వచ్చింది ఎంత 5.60. ఒకవేళ మీరు మ్యాక్సిమం మార్జినల్ రేట్ కన్నా పోతే మ్యాక్సిమం మార్జినల్ రేట్ అంటే ఏమంటే ఈ కంపెనీస్ కి ఆర్ ఏఓపీస్ కి ఆర్ అదర్గా మ్యాక్సిమం ఇది యావరేజ్ రేట్ 5.63 కదా. మ్యాక్సిమం మార్జినల్ రేట్ అంటే మీకు 5%, 20%, 30% is the లాస్ట్ రేట్. 30% తీసుకోవాలి. ప్లస్ సర్చార్జెస్ అవి ఎడ్యుకేషనల్ సెస్ అవి యాడ్ చేసుకున్నాయంటే 4% ప్లస్ 3% 37%. అట్లా మీకు ఎంతైతే వస్తుందో లాస్ట్ రేట్ అది మ్యాక్సిమం మార్జినల్ రేట్ అంటాము. 42.744 is the maximum marginal rate and average rate వచ్చేసి 5.63. యావరేజ్ రేట్ అంటే మేబీ మీరు మినిమం రేట్ కూడా అనుకోవచ్చు 5.63. మ్యాక్సిమం రేట్ వచ్చేసి 42.744 is the maximum rate. ఇది ఎగ్జాంపుల్ 9లో డిస్కస్ చేసేది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 చూద్దాం. ఎగ్జాంపుల్ 10లో ఏం చెప్తానంటే ఏ అనేవాడు ఒక బిజినెస్ ని రన్ చేస్తున్నాడు ఫ్రమ్ 1993 ఆన్వర్డ్స్ నుంచి. అతనికి ప్రీవియస్ ఇయర్ ఏమైంటుంది అంటే అసెస్మెంట్ ఇయర్ 22-23కి ప్రీవియస్ ఇయర్ ఏమైంటుంది అంటే ప్రీవియస్ ఇయర్ విల్ బి మనకి అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ 2 years ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ అంటే ఏ ఇయర్ అయితే మీరు ఫైలింగ్ చేయాలో అంటే ఏ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ కి మీరు ఫైలింగ్ చేస్తున్నారో ఆ ఇయర్ ని ప్రీవియస్ ఇయర్ అంటాము. ఏ ఇయర్ లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారో దాన్ని అసెస్మెంట్ ఇయర్. మనకి ఈ ఇయర్ కి అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి 22-23, మన ప్రీవియస్ ఇయర్ వచ్చేసి 21-22. ఆ 21-22 స్టార్టింగ్ ఫ్రమ్ 1/4/2021 నుంచి స్టార్ట్ అయ్యి 31/3/2022 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ సెటప్ ఈజ్ ప్రొఫెషన్ ఆన్ 1st July 2021 కి స్టార్ట్ చేసినాడు అతని ప్రొఫెషన్ ని. ఏమైందా ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23 కి అతని యొక్క అసెస్మెంట్ ఇయర్ ఏమైంది. అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి 22-23. ప్రీవియస్ ఇయర్ వచ్చేసి ఏమైంది అంటే ఒకవేళ మనం బిజినెస్ అనేది ఇంతకుముందు ఎప్పుడో స్టార్ట్ చేసింటే ఏప్రిల్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మనం బిజినెస్ ప్రీవియస్ ఇయర్ లో బిజినెస్ అనేది మిడిల్ నుంచి స్టార్ట్ చేసింటే ఆ మిడిల్ నుంచి మనకి ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇట్లనే ఎందుకు తీసుకోవాలి అంటే 1/7/2021 to 31/3/2022 మీరు ఫస్ట్ టైం రిటర్న్ వేస్తుంటే అది బిజినెస్ ఇన్కమ్ కి రిటర్న్ వేస్తుంటే మీకు కంపల్సరీ అడుగుతుంది. అంటే మీరు ప్రీవియస్ ఇయర్ లో బిజినెస్ స్టార్టింగ్ అనేది ఎర్నింగ్స్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి అనేది కంపల్సరీ అడుగుతుంది. సో దట్ మీకు ప్రీవియస్ ఇయర్ ఏమవుతుందంటే మీరు ఎప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే అప్పటి నుంచి మీ బిజినెస్ అవుతుంది. ఒకవేళ మీరు రన్నింగ్ బిజినెస్ అయితే మీకు 1st April నుంచే మీకు బిజినెస్ అనేది స్టార్ట్ అంటారు. మీ ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ వచ్చేసి 12. సపోజ్ మిస్టర్ ఎక్స్ ఈజ్ లివింగ్ ఇన్ ఇండియా ఫర్ యుఎస్ఏ ఆన్ 10/6/2021. అతను ఇండియాని లీవ్ చేస్తున్నాడు, యుఎస్ఏకి వెళ్ళిపోతున్నాడు 10/6/2021. తర్వాత అతనికి అసెసింగ్ ఆఫీసర్ చూసుకుంటే అతనికి ఇంటెన్షన్ లేదు మళ్ళీ రిటర్న్ వస్తాడు అని. అయితే అసెసింగ్ ఆఫీసర్ అతనికి ఇంటెన్షన్ అంటే అసెసింగ్కి ఇంటెన్షన్ ఉంది అతను మళ్ళీ రాడు అనుకున్నాను అనుకోండి, అప్పుడు కంపల్సరీ ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ అప్పుడే పే చేసి వెళ్ళాలి. యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ది మనం అసెస్మెంట్ ఇయర్ రిటర్న్ ట్యాక్స్ పే చేసి ఫైల్ చేస్తాం. బట్ ఎవరైతే ముందరనే వెళ్ళిపోతారో ఆ ఇయర్ లో మళ్ళీ రారు అనే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఆ ఇయర్ లోనే పే చేసి వెళ్ళాలి. అది దానికోసమే మనకి అలా అడిగి ఎగ్జాంపుల్ 12 లో డిస్కస్ చేసినాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 13 చెప్దాం. ఎగ్జాంపుల్ 13 లో ఏం చెప్తా అంటే రెడ్ ఫ్లాగ్స్ ఒక ఏఓపి ఉంది. ఏఓపి వచ్చేసి ఏం చేసిందంటే 14/11/2021 లో ఫామ్ చేసినారు బై ఎక్స్ అండ్ వై ఇద్దరు పర్సన్స్ స్టార్ట్ చేసినారు ఏఓపిని లిమిటెడ్ పర్పస్ కోసం. అంటే మ్యూజికల్ కాన్సర్ట్ ఆఫ్ బ్రిటిష్ హ్యాండ్ హార్ట్ ప్లే 14/6/2022 ఒక పర్పస్ కోసం స్టార్ట్ చేసినారు. ఒక దానిలో మ్యూజిక్ పార్టిసిపేషన్ చేయడం కోసం స్టార్ట్ చేసినారు. 14/6/2022లో అది ఒక మ్యూజిక్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. మ్యూజిక్ పార్టిసిపేషన్ చేసిన తర్వాత మళ్ళీ డిజాల్వ్ చేస్తారు. అట్లా అనుకోండి. ఎప్పుడైతే ఆ కేసులో అసెసింగ్ ఆఫీసర్ అయితే ఇన్కమ్ ఎర్న్ చేస్తుందో 14/11/2021 నుంచి 31st March 2022 వరకు ఫస్ట్ ఇయర్ ఆ ఇయర్ కదా, అండ్ 1/4/22 to 14/6/2022 వరకు నెక్స్ట్ ఇయర్ రెండింటికి సంబంధించిన ఇన్కమ్స్ ని ఆ ఇయర్ లో అసెస్మెంట్ ఇయర్ 22-23లోనే పే చేయమంటారు.
ఫస్ట్‌ది ఎందుకు మనకి ఆ ఇయర్‌లోనే పే చేయమన్నా అంటే, ఆ ఇయర్‌లోనే వెళ్ళిపోతున్నాడు మళ్ళీ రాడన్న ఇంటెన్షన్‌లో. ఇక్కడ 2 ఇయర్స్ స్టార్ట్ అయితాయి. అంటే స్టార్ట్ చేసే ఇయర్ నేను ఈ ఇయర్‌లో, బట్ నేను పర్ఫార్మ్ చేసేది నెక్స్ట్ ఇయర్‌లో కాబట్టి, నెక్స్ట్ ఇయర్ పర్ఫార్మ్ చేసిన తర్వాత డిజాల్వ్ చేస్తా కాబట్టి, నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్‌ది, నెక్స్ట్ ఇయర్‌ది 2 ఇయర్స్‌ది కలిపి ఒకటే ఇయర్‌లో పేమెంట్ చేపించుకొని డిజాల్వ్ చేసుకోమని చెప్తారు అసెసింగ్ ఆఫీసర్. అది ఎగ్జాంపుల్ 13లో చెప్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 14లో ఏముందంటే, అసెసింగ్ ఆఫీసర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఎక్స్ ఒక డిఫాల్టర్ ఉన్నారు లీడింగ్ బ్యాంక్. ఒక ఎక్స్ అనే డిఫాల్టర్ ఉన్నారు. అతను ఏం చెప్తున్నాడు అంటే, అతనికి ఉన్న లగ్జరీ కార్స్ అన్నిటిని సేల్ చేస్తున్నాడు 2/10/22 నుంచి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ని అవాయిడ్ చేయడం కోసం. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ని అవాయిడ్ చేయడం కోసం అతను ఎప్పుడైతే కార్స్ ని అవాయిడ్ చేస్తున్నా, కార్స్ ని సేల్ చేస్తున్నాడని అసెసింగ్ ఆఫీసర్ అనుకొని ఆ అసెస్మెంట్ ఏం చేస్తాడంటే కమెన్స్మెంట్ వెంటనే చేస్తాడు. ఆ ఇయర్ లోనే మీరు పే చేయండి అని చెప్తాడు. రెగ్యులర్ గా మనం పే చేసేది ప్రీవియస్ ఇయర్ లో అసెస్మెంట్ ఇయర్ చేస్తాం. మనం ఇప్పుడు చూసిన కేసెస్లో అసెస్మెంట్ ఇయర్ లోనే మనం పేమెంట్ చేస్తుంటే దాని కేసెస్ మనం ఇప్పుడు డీల్ చేస్తున్నది. అంటే కొన్ని కేసెస్ వెళ్ళిపోతున్నా అన్నప్పుడు పేమెంట్ చేయాలి, ఆ డిసాల్వ్ చేస్తున్నా అన్నప్పుడు పే చేయాలి, అండ్ అవాయిడ్ చేయాలనుకున్న ట్యాక్స్ అనే కేసులో మనం పేమెంట్ చేయాలి. వెంటనే పేమెంట్ చేయడం కోసం ఇనిషియేట్ చేస్తారు అనేది చెప్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 15 లో ఏం చెప్తారు అంటే, అసెసింగ్ ఆఫీసర్ ఇన్ఫార్మ్ డూయింగ్ ద కోర్స్ ఆఫ్ అసెస్మెంట్ బై, అంటే ఒక కంపెనీ ఉంది, కంపెనీ అనేది డిస్కంటిన్యూ చేసింది 31/5/2021కి డిసాల్వ్ చేసింది. అప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఏం చేయొచ్చు అంటే ఏప్రిల్ మే 2 మంత్స్ ఉంది కదా, ఏప్రిల్ మే 2 మంత్స్ కి సంబంధించిన ఇన్కమ్ ఆ ఇయర్ లోనే ట్యాక్స్ వేసి ఆ ఇయర్ లోనే పేమెంట్ చేయమని చెప్పొచ్చు. ఇక్కడ ఈ అసెసింగ్ ఆఫీసర్ కి 2 పవర్స్ ఉంటాయి. ఒకటి సెక్షన్ 176 కింద ఆ ఇయర్ లో ట్యాక్స్ వేసే ఛాన్సెస్ ఉంటుంది. ఆర్ ఇంకా ఆల్టర్నేటివ్ లో అతను ఏం చేయొచ్చు అంటే, ఆ కంప్లీషన్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ కంప్లీషన్ అయ్యేందుకు ఆగి నెక్స్ట్ ఇయర్ లో ఇన్కమ్ ఆ 2 మంత్స్ కి సంబంధించిన నెక్స్ట్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ లో ఫైల్ చేయమని కూడా చెప్పొచ్చు. ఇది అతనికి అసెసింగ్ ఆఫీసర్ కి ఉన్న పవర్స్. అది ఎగ్జాంపుల్ 15 లో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఒక క్లారిఫికేషన్ వచ్చింది చూడండి. ఒక క్లారిఫికేషన్ ఏమంటే, అటైనింగ్ ఏజ్ ఆఫ్ 60 ఇయర్స్ 80 ఇయర్స్ 31st మార్చ్ కన్నా అతని డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ కేసెస్ లో సీనియర్ వెరీ సీనియర్ అని ఎప్పుడు అంటారు అంటే ఫాల్ ఆన్ 1st ఏప్రిల్కి. మేగా డిస్కస్ చేయాలంటే మనం బేసిక్ ఎగ్జామ్షన్ చెప్పుకునేటప్పుడు 60 ఇయర్స్ ఆర్ 80 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 3 lakhs ఎగ్జామ్షన్ లిమిట్ ఇస్తాం. 80 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 5 lakhs ఎగ్జామ్షన్ ఇస్తాం కదా. ఆ ఎగ్జామ్షన్స్ ని క్లెయిమ్ చేసేటప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఉండాలి అనేది చెప్తాది. ఇప్పుడు ఏజ్ ని బేస్ చేసుకొని క్వాలిఫైయింగ్ అమౌంట్ ఎంత అనేది బేసిక్ హైయర్ ఎగ్జామ్షన్ అనేది వస్తుంది కదా. అట్లాంటి వాళ్ళకి ఎవరైతే డేట్ 1st ఏప్రిల్ ఉందో క్యాలెండర్ ఇయర్ ప్రకారం, మనం మన ప్రకారం చూసుకున్నా 1st ఏప్రిల్కి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, వాళ్ళ కంప్లీట్ ఏజ్ అంటే ఆ ఏజ్ ఆ ఇయర్ ఆ మంత్ కి సంబంధించి 31st మార్చ్కి వాళ్ళకి బర్త్డేకి ఏజ్ అయిపోతుంది. అయితే 1st ఏప్రిల్కి ఉంటారో వాళ్ళని పర్టికులర్ 31st మార్చ్కి అటైన్ అయినట్లు చూసుకుంటుంది ఈ ఇన్కమ్ ట్యాక్స్. ఇవన్నీ మనకి డీల్ చేస్తారు. ఎవడైతే ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ రెసిడెంట్ పర్సన్ ఉంది 16th బర్త్డే ఉందనుకోండి, వాళ్ళ బర్త్డే వచ్చేసి 1st ఏప్రిల్ 2022కు ఉందనుకోండి, వాళ్ళని 60 ఇయర్స్ ఏజ్ గా తీసుకుంటాము ప్రీవియస్ ఇయర్ 21-22కి, అండ్ వుడ్ బి ఎలిజిబుల్ అంటే హయ్యర్ బేసిక్ ఎగ్జామ్షన్ కి తీసుకోవచ్చు, 3 lakhs తీసుకోవచ్చు. ఒకవేళ అతని బర్త్డే 80 ఇయర్స్ అనుకోండి, అతని బర్త్డే వచ్చేసి 1st ఏప్రిల్ 2022కి వచ్చింది అనుకోండి, 31st మార్చ్కి అంటే ప్రీవియస్ ఇయర్ కి 8 years తీసుకొని 5 lakhs ఎగ్జామ్షన్ తీసుకుంటాం. అది మనకి ఇక్కడ క్లారిఫికేషన్ ని ప్రొవైడ్ చేసిన, అంటే 1st ఏప్రిల్ 2022కి మీ బర్త్డే ఏదైనా చూసుకోవాలి. 1st ఏప్రిల్ 2022కి మీకు బర్త్డే వచ్చింటే మీరు 16th ఉంటే 18th ఉంటే 16th ఉంటే 3 lakhs బేసిక్ ఎగ్జామ్షన్ తీసుకోవాలి, 80 ఉంటే 5 lakhs బేసిక్ ఎగ్జామ్షన్ తీసుకోవాలి. అది మనకి క్లారిఫికేషన్ ప్రొవైడ్ చేసినది. నెక్స్ట్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి చూడండి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ మీరు చూసుకుంటే వచ్చేస్తుంది. అది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఉన్న ట్యాక్సెస్ 5%, 10%, 15%, 20%, 25%, 30%. నెక్స్ట్ మనం ఇల్లిస్ట్రేషన్ చూద్దాం. మిస్టర్ రాజ్ అనే పర్సన్ ఉన్నారు. అతని యొక్క టోటల్ ఇన్కమ్ వచ్చేసి 13 lakhs ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 21-22కి, కంప్రమైజింగ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్.
కంప్యూట్ ఈజ్ ట్యాక్స్ లయబిలిటీ ఫర్ అసెస్మెంట్ 22-23కి. అతని యొక్క ఏజ్ 37 ఇయర్స్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది, 65 ఇయర్స్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది, 83 ఇయర్స్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది. అజ్యూమ్ ఈ మిస్టర్ రాజ్ అనే తోడు ఈ 115 BACని ఆప్ట్ చేసుకోలే, అంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మనకు వచ్చే రేట్స్ ఏమంటే 3 రేట్స్ వస్తాయి. ఒకటి 5%, 20%, 30% వస్తుంది. ఫస్ట్ 2,50,000 వరకు నిల్ ఏముండదు. నెక్స్ట్ 2,50,000 నుంచి 5,00,000 వరకు 5% ఉంటుంది, అంటే 12,500 వస్తుంది. 5,00,000 నుంచి 10 lakhs వరకు 20% ఉంటుంది, అంటే ఒక 1 lakh ట్యాక్స్ వస్తుంది. బ్యాలెన్స్ 13 lakhs అంటే 3 lakhs ఉంటుంది. 3 lakhs పైన 30% 90,000 వస్తుంది. అండ్ దీనికి అడిషనల్గా మనం ఎడ్యుకేషనల్ సెస్, హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సెస్ 4% పే చేయాలి. 4% పే చేస్తే మీకు 2,10,600 అది 37 ఏజ్ ఉన్నప్పుడు వస్తుంది. ఒకవేళ అతనికి రాజ్కి 65 ఇయర్స్ ఉందనుకోండి, అప్ టు 3 lakhs వరకు బేసిక్ ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తాము. 3 lakhs నుంచి 5 lakhs వరకు 5% పడుతుంది, అంటే 10,000 వస్తుంది. 5 lakhs నుంచి 10,000 వరకు 20% పడుతుంది, అంటే 1 lakh వస్తుంది. రిమైనింగ్ 3 lakhs పైన 30%, అంటే 2 lakhs ప్లస్ 4% అడిషనల్ సెస్ వచ్చేసి 4% ఉంటుంది. కాబట్టి 4% వేస్తే 8,000 వస్తుంది. మీకు ఇక్కడ వచ్చేసి 2,08,000 వస్తుంది 65 ఇయర్స్ కానీ మీ ఏజ్ ఉంటే. ఒకవేళ అతని యొక్క ఏజ్ 83 ఇయర్స్ అనుకోండి, మీకు ఫస్ట్ 5 lakhs వరకు ఏం పడదు. 5 lakhs నుంచి 10 lakhs వరకు 20% పడుతుంది, అంటే 1 lakh పడుతుంది. అంటే రిమైనింగ్ 10 lakhs అబో ఎంతైతే ఉందో దానిపైన 20% మీన్స్ 30% వస్తుంది, అంటే 3 lakhs into 30% 90,000 ట్యాక్స్ వస్తుంది. 1 lakh ప్లస్ 90,000 1,90,000 అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4%. రిమైనింగ్ ఇప్పుడు 1,97,600 వచ్చేసి అతని యొక్క ట్యాక్స్. ఇది 3 ఏజెస్ ఉన్నప్పుడు ట్యాక్స్ వేస్తారు. అండ్ నెక్స్ట్ ఫమ్కి LLPకి ఫ్లాట్గా 30% వేస్తాం. లోకల్ అథారిటీ వాళ్ళ అయితే ఫ్లాట్గా 30% వేస్తాం. కోఆపరేటివ్ సొసైటీస్ అనుకోండి, వాళ్ళ ఇన్కమ్స్ టోటల్ ఇన్కమ్ అనేది 10,000 లోపు ఉంటే 10% వేస్తాము. ఒకవేళ 10,000 నుంచి 20,000 ఉంటే 1,000 ప్లస్ అబౌవ్ 10,000 పైన ఎంతైతే ఎక్సీడ్ అయిందో దానిపైన 20% వేస్తాము. అండ్ ఇన్కమ్ అనేది 20,000కి ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు 3,000 ప్లస్ అబౌవ్ ఎంతైతే ఉందో 20,000 పైన దానిపైన 30% వేస్తాము. ఒకవేళ కంపెనీస్ అయితే డొమెస్టిక్ కంపెనీ అయితే మీ టోటల్ టర్న్ ఓవర్ ప్రీవియస్ ఇయర్ 19-20కి కాన లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 400 crores ఉంటే మీకు 25% టోటల్ ఇన్కమ్ పైన ఫ్లాట్గా 25% ట్యాక్స్ ఏం పడుతుంది. ఒకవేళ అదర్ కేసెస్ మీన్స్ అబోవ్ 400 lakhs ఉంటే 400 crores ఉంటే మీకు 30% ట్యాక్స్ పడుతుంది. అండ్ ఇన్ బోత్ ద కేసెస్ MAT మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ వచ్చేసి 15% ఉంటుంది, అంటే బుక్ ప్రాఫిట్స్ ఎంతైతే ఉంటావో దానిపైన మినిమంగా మనం కంపల్సరీ 15% పే చేయాలి, ఆర్ పైన ఉన్న రేట్స్ ప్రకారం పే చేయాలి. మనం పైన ప్రకారం 25% 30% క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, బుక్ ప్రాఫిట్స్ పైన 15% కన్నా తక్కువ ఉంటే 15% పే చేయాలి అనేది కంపెనీకి ఉన్న అబ్లిగేషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 21కి పైన ఏం చెప్పినారంటే మార్జినల్ రిలీఫ్ ఏమంటే ఏవైతే మీరు కొంత అమౌంట్ ఎక్సీడ్ కావడం వల్ల మీరు సర్చార్జ్ని బేర్ చేస్తుంటారో ఆ సర్చార్జ్ని బేర్ చేయకుండా మీకు ఈ మార్జినల్ రిలీఫ్ని ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 21 చూద్దాం. కంప్లీట్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ ఎక్స్ అండ్ ఇండివిజువల్ పర్సన్. అతని యొక్క ఏజ్ వచ్చేసి 40 years, అతని యొక్క ఇన్కమ్ వచ్చేసి 50 lakhs అండ్ 50 lakhs 1,000, అంటే 1,000 పెరగడం వల్ల మీకు సర్చార్జ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ 50 lakhs ఉంటే మీకు ట్యాక్స్ తక్కువ ఉంటుంది. 50 lakhs 1,000 రావడం వల్ల ఓన్లీ 1,000 పెరగడం వల్ల మీకు సర్చార్జ్ ప్రాబ్లం వచ్చి మీకు ట్యాక్స్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టోటల్ ఇన్కమ్ 50 lakhs తీసుకోండి అండ్ 50 lakhs 1,000 తీసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి మీకు ఎంత వస్తుంది అంటే 13,12,500 కేస్ 1లో వస్తుంది. కేస్ 2లో 13,12,800 వస్తుంది. అంటే ఇంక్రిమెంట్ వచ్చేసి 13,000 ఆడ ఇంక్రిమెంట్ వచ్చింది కదా. బిలో 50 lakhs ఉంటే మీకు ఈ సర్చార్జ్ ఏం రాదు. అబో 50 lakhs ఉంటే మీకు ఈ సర్చార్జ్ అనేది వస్తుంది. సర్చార్జ్ ఎంత అంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ ఎంతైతే ఉందో ఆ ఇన్కమ్ ట్యాక్స్ పైన ఒక 10% అనేది సర్చార్జ్ వస్తుంది. ఇది అడిషనల్ గా. సో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సర్చార్జ్ మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 50 lakhs ఉన్నవానికేమో 13,12,500 పేమెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ కేస్ 2లో 14,44,080 రూపీస్, అంటే 1,31,580 ఎక్స్ట్రా వచ్చింది మీకు ట్యాక్స్. ఎందుకోసం? బికాస్ ఆఫ్ 1,000 కోసం మీకు ఇంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. మార్జినల్ అండ్ ఎడ్యుకేషనల్ సెస్ 4% పే చేయాల్సి వస్తుంది. టోటల్ ట్యాక్స్ లయబిలిటీ 13,65,000 ఒక కేసులో, 15 lakhs ఇంకో కేసులో వస్తుంది.
అడిషనల్గా ఒక 1000కి మీరు 1,36,000 ఎక్సైజ్ పే చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి కేసులో మనం ఏం చేయొచ్చు అంటే మార్జినల్ రిలీఫ్ని తీసుకోవచ్చు. మార్జినల్ రిలీఫ్ ఏం చెప్తారంటే మీకు అడిషనల్ ఇన్కమ్ 1,000 కదా, ఆ 1,000 మాకు ఇచ్చేసేయండి, మీరు రిమైనింగ్ ట్యాక్స్ అంటే 13,65,000 మీరు పే చేయండి అని చెప్తారు. అదే ఇక్కడ మళ్ళీ క్యాలిక్యులేషన్ చేస్తారు మార్జినల్ రిలీఫ్ని క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఎట్లా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 lakhs నుంచి 1 crore లోపు ఉంది కాబట్టి ఎట్లా అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మీకు ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ పైన 1,000ని యాడ్ చేసి మీరు పేమెంట్ చేస్తే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ 2లో ఏం చెప్తారంటే కంప్యూట్ ద ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ రాజ్. అతని యొక్క ఏజ్ వచ్చేసి 42 years అండ్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 51.5 lakhs. అతని అసెస్మెంట్ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ అంటే అబోవ్ 1.5 ఏదైతే ఉందో దాని మీద మీకు సర్చార్జ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అతని యొక్క ఇన్కమ్, శాలరీ ఇన్కమ్, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్స్ అండ్ ఆల్సో అజ్యూమ్ దట్ ద నాట్ ఆప్టెడ్ అంటే 40 ఓల్డ్ రెజ్యూమ్ లో చేయాలి, మనం న్యూ రెజ్యూమ్ ఆఫ్ చేసుకోలే అతను. సో కంపిటీషన్ చేద్దాము. ఫస్ట్ కంపిటీషన్ చేయాలి అంటే కంపిటీషన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రేట్స్ వచ్చేసి 5%, 20%, 30% ఇది ఓల్డ్ రెజ్యూమ్ లో ఉన్న రేట్స్. ఫస్ట్ 10 lakhs మొత్తం 51 lakhs కి 51,50,000 కి మీరు క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ గా 13,57,500 మీకు ట్యాక్స్ వస్తుంది. అండ్ సర్చార్జ్ కూడా మీరు యాడ్ చేస్తే అంటే 10% సర్చార్జ్ యాడ్ చేయాలి కదా ట్యాక్స్ పైన, 14,93,250 మీకు వచ్చే ట్యాక్స్. ఒకవేళ అడిషనల్ గా మనకి 50 lakhs పైన అడిషనల్ ఏముంది 1,50,000 కదా, ఆ 1,50,000 పక్కన పెట్టి 50 lakhs పైన మీరు క్యాలిక్యులేట్ చేస్తే 13,12,500 మీకు ట్యాక్స్ వస్తుంది. అండ్ 1,50,000 యాడ్ చేసినామంటే 14,62,500 వస్తుంది. సో మీరు 14,62,500 అన్నా పే చేయండి ఆర్ 14,93,250 అన్నా పే చేయండి అని మీకు చెప్తే మీరు వెంటనే 14,62,500 పేమెంట్ చేయడానికి వస్తారు. అది ట్యాక్స్ పేయబుల్ అనేది. ఎంతైతే ఉందో ఆ అమౌంట్ మనకి మార్జినల్ రిలీఫ్. ట్యాక్స్ పేయబుల్ ఎంత అనేది మీరు డిసైడ్ కావాలి. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకొని డిసైడ్ అయ్యి దానిపైన ఎడ్యుకేషన్ సెస్ యాడ్ చేయండి. ఎడ్యుకేషన్ సెస్ యాడ్ చేసిన తర్వాత ట్యాక్స్ లయబిలిటీ మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. మార్జినల్ రిలీఫ్ అనేది మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ ఆల్టర్నేటివ్ మెథడ్ కి వెళ్తే అది 50 lakhs కి మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి. 50 lakhs కి ఎక్సైజ్ ట్యాక్స్ పేయబుల్ ప్రకారం ఇట్లా చూసుకుంటాం, ఇది ఆల్టర్నేటివ్ మెథడ్ అనేది. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ 3 చూడండి. ఇల్లుస్ట్రేషన్ 3లో ఏం చెప్తా అంటే ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ ఆకాష్. అతని యొక్క ఏజ్ వచ్చేసి 55 years అండ్ అతని యొక్క టోటల్ ఇన్కమ్ వచ్చేసి 1 crore 2 lakhs. ఈ 2 lakhs రావడం వల్ల అతనికి సర్చార్జ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ పర్సన్ వచ్చేసి నాట్ అప్డేట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 115 BAC. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే ఫస్ట్ మీకు 1 crore 2 lakhs పైన మీరు క్యాలిక్యులేట్ చేయాలి. దానికి మీకు 5%, 20%, 30% ట్యాక్స్ రేట్ ని యూజ్ చేయాలి. యూజ్ చేసి అండ్ సర్చార్జ్ ని కూడా యాడ్ చేస్తే మీకు వచ్చే ట్యాక్స్ వచ్చేసి 33,03,000 మీకు ట్యాక్స్ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు అతనికి 1 crore అబోవ్ ఉంది కాబట్టి 15% సర్చార్జ్ వస్తుంది. 50 lakhs ఉన్నప్పుడు 10%, 1 crore అబోవ్ పోయినప్పుడు 15% సర్చార్జ్ వస్తుంది చూడండి. అట్లానే మీరు ఇంకోటి ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే 1 crore వరకు అంటే అబోవ్ ఎక్సైజ్ 1 crore ఉన్న దానిపైన పక్కన తిప్పేసేసి 1 crore వరకు ట్యాక్స్ ఎంత వస్తుందో చూసుకోండి. అప్పుడు సర్చార్జ్ అనేది 10% వస్తుంది. ఎందుకంటే 50 lakhs to 1 crore 10% కదా సర్చార్జ్. అట్లా క్యాలిక్యులేట్ చేయండి. ఎక్సైజ్ ఇన్కమ్ ఎంత ఉంది 2 lakhs ఉంది. ఆ 2 lakhs ని మళ్ళీ యాడ్ చేసిన అంటే మీకు ట్యాక్స్ 1 crore ప్లస్ అమౌంట్ ఎక్సైజ్ అమౌంట్ ఎంతైతే ఉందో అది చూసుకుంటే 32,93,750. బట్ మనం పైన క్యాలిక్యులేట్ చేసి 33 lakhs. సో 33 lakhs కి 32 lakhs కి ఒక 1 lakh డిఫరెన్స్ ఉంది కాబట్టి మీరు 32 lakhs పైన వెళ్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. దానిపైన అడిషనల్ గా ఎడ్యుకేషన్ సెస్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ యాడ్ చేసి ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయండి. మార్జినల్ రిలీఫ్ ఎంత వస్తుంది అంటే 9,625 అనేది మీకు మార్జినల్ రిలీఫ్. ఆల్టర్నేటివ్ మెథడ్ అంటే ట్యాక్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసేది. నెక్స్ట్ కంప్లీట్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ దీపక్. అతని టోటల్ ఇన్కమ్ వచ్చేసి 2 crore 2 lakhs. అబౌట్ 2 crores పైన 2 lakhs ఎక్సెస్ ఉంది అంటే ఇక్కడ మీకు 2 crores అబౌవ్ పోయినప్పుడు మీకు సర్చార్జ్ వచ్చేసి 25% సర్చార్జ్ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే 2 crore 2 lakhs పైన 2 crore మీకు 50 lakhs నుంచి 1 crore వరకు అయితే 10%, 1 crore నుంచి 2 lakhs వరకు అయితే 15%, 2 crore అబౌవ్ ఉన్నప్పుడు 25% సర్చార్జ్ కాదు. 25% సర్చార్జ్ నేను క్యాలిక్యులేట్ చేస్తాను. అండ్ తర్వాత 2 crores వరకు మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. 2 crores వరకు అన్నప్పుడు సర్చార్జ్ వచ్చేసి 15% వస్తుంది. అంటే అబౌవ్ 1 crore to 2 crores వరకు 15% కదా. క్యాలిక్యులేషన్ చేసే ట్యాక్స్ వచ్చేసి 68,84,375 వస్తుంది.
పైన దానికన్నా కిందిదే తక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఎడ్యుకేషన్ వచ్చేసి యాడ్ చేసి మీరు ట్యాక్స్ లయబిలిటీని క్యాలిక్యులేట్ చేస్తే మీకు ట్యాక్స్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ కంప్లీట్ ద ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ రాజేష్. ఏజ్ వచ్చేసి 57. అతని యొక్క ఇన్కమ్ వచ్చేసి 5 crores. 5 crores అన్నప్పుడు మీకు ఈ సర్చార్జ్ అనేది 37% వస్తుంది. 5 crores ఉంటే సర్చార్జ్ అనేది 37% క్యాలిక్యులేషన్తో ఒక ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ అబౌట్ 2 crores ఉంది కాబట్టి 25%తో మళ్ళీ 5 crores వరకు మీరు క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ వీటితో క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఏదైతే తక్కువ ఉందో దాని నుంచి దానికి ఎడ్యుకేషన్ యాడ్ చేసి మీరు ట్యాక్స్ లయబిలిటీని క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ ఇల్లిస్ట్రేషన్ 6 చూద్దాం. ఇల్లిస్ట్రేషన్ 6లో ఏం చెప్తా అంటే కంప్లీట్ ద మార్జినల్ రిలీఫ్ అవైలబుల్ టు ఎక్స్ లిమిటెడ్. ఇంతవరకు మనం ఇండివిజువల్ పర్సన్కి చూసినాము, ఇప్పుడు కంపెనీస్కి చూద్దాం. ఆ కంపెనీ వచ్చేసి డొమెస్టిక్ కంపెనీ, దాని యొక్క ఇన్కమ్ వచ్చేసి 1 crore 1 lakh. 1 crore పైన అబౌవ్ 1 lakh. 1 lakh అనేది ఎక్సెస్, దానివల్ల మనకి ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రీవియస్ దాని యొక్క గ్రాస్ రిసీట్స్ అనేది 400 crores ఎక్సీడ్ అయింది, 402 crores ఉంది. అబౌవ్ 400 crores ఉంది కాబట్టి దానికి ట్యాక్స్ రేట్ వచ్చేసి 30% పడుతుంది. ప్లస్ 1 crore అబౌవ్ ఉంది కాబట్టి సర్చార్జ్ వచ్చేసి 7% పడుతుంది. అంటే 30 + 7 32.1% వస్తుంది ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. 1 crore పైన 32.1% అంటే 32,42,100 వచ్చేసి దాని యొక్క ట్యాక్స్ లయబిలిటీ అవుతుంది. ఒకవేళ మనం ప్రకారం తీసుకుంటే ఈ 7% సర్చార్జ్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి 1 crore వరకు ఎంతైతే వస్తుందో అది చూసుకోవాలి ఫస్ట్. అది చూసుకొని అబోవ్ 1 crore దానిపైన ఎంతైతే ఉందో 1 crore పైన 30% వేయండి. అడిషనల్గా 1 lakh ఉంది, 30 lakhs + 1 lakh అంటే 31 lakhs మామూలుగా వస్తుంది. 31 lakhs ఇది క్యాలిక్యులేట్ చేసినాయి, సర్చార్జ్ క్యాలిక్యులేట్ చేసినాయి 32,42,000. రెండింటి యొక్క డిఫరెన్స్ 1,42,100. అది మీకు మార్జినల్ రిలీఫ్. ఇది కంపెనీ ప్రకారం మీరు కానీ వెళ్తే మీ ఇన్కమ్ అనేది ఎక్సీడింగ్ 10 crores ఉంటే మీకు సర్చార్జ్ వచ్చేసి 12% వస్తుంది. 1 crore ఎక్సీడ్ అయినప్పుడు 7%, 10 crore ఎక్సీడ్ అయినప్పుడు 12%. 12% ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే చేయడానికి ఇల్లుస్ట్రేషన్ 7 చూడండి. ఇల్లుస్ట్రేషన్ 7లో ఏం చెప్తారంటే వై లిమిటెడ్, అది డొమెస్టిక్ కంపెనీ, దాని యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి టోటల్ ఇన్కమ్ వచ్చేసి 10 crore 1 lakh. అంటే 10 crore ఎక్సీడ్ అయింది కాబట్టి మీకు ఈ సర్చార్జ్ రేట్ అనేది మారిపోతుంది. ఎంత వస్తుంది? 12% సర్చార్జ్ వస్తుంది. అండ్ దాని యొక్క గ్రాస్ రిసీట్ కూడా 400 crores దాటినాయి కాబట్టి మీకు 25% ఆఫ్ చేసుకోవడానికి రాదు, 30%నే ఆఫ్ చేసుకోవాలి. సో 10 crore 1 lakh పైన 30% ప్లస్ సర్చార్జ్ రేట్ వచ్చేసి 12%, రెండు చూసుకుంటే 33.6% వస్తుంది. దానిపైన ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ అక్కడ ఇచ్చినారు. 3 crore 36 lakhs 33,600 మీకు ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది కదా. ఒకవేళ డైరెక్ట్గా 10 crores 1 lakh పక్కన పెట్టి చేసుకుంటే మీకు ట్యాక్స్ అనేది మారుతుంది. ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి? 30 + 7% సర్చార్జ్ తీసుకోవాలి. అప్పుడు మీకు వచ్చే ట్యాక్స్ ఎంత అవుతుంది? 3 crore 22 lakhs మీకు వస్తుంది. 3 crore 22 lakhs చూసుకున్నా 3 crore 33 lakhs చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది కదా. మీరు 3 crore 32 lakhs తీసుకుంటే బెస్ట్. అండ్ అడిషనల్గా పైన ఎంత ఉంది? 10 crore పైన 1 lakh ఉంది. ఆ 1 lakh యాడ్ చేసుకోవాలి. 1 lakh యాడ్ చేసుకుంటే మీకు మార్జినల్ రిలీఫ్ వచ్చేసి 14,33,600 వచ్చేసి మీకు మార్జిన్. ఒకవేళ ఫారిన్ కంపెనీ అయితే సర్చార్జెస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఫారిన్ కంపెనీకి ఎట్లుంటుంది అంటే అబోవ్ 1 crore నుంచి బిలో 10 lakhs వరకు మీకు వచ్చే సర్చార్జ్ వచ్చేసి 2% ఉంటుంది. అయితే 10 crores ఉంటే 5% ఉంటుంది. మనకేమో 7% 12%, ఫారిన్ కంపెనీస్కి ఏమో 2% 5% వేస్తారు. నెక్స్ట్ సెక్షన్ 87A రిబేట్ గురించి చెప్తుంది. రిబేట్ ఏమంటే 5 lakhs రిబేట్ అండర్ సెక్షన్ 87లో ఏముంటుంది అంటే